హాయ్ యువర్స్, వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. హాయ్ అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 11 days దీక్షను కంప్లీట్ చేసుకొని రేపు తిరుపతి దర్శనానికి వెళ్తున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు మహేష్ గారు? నేను 2వ తారీఖు తిరుపతి దర్శనానికి, వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తున్నాను. 11 రోజుల దీక్ష అంతకుముందు ఆయన ప్రకటించాడు. అది అయిపోయిందని తిరుపతి దర్శనానికి వెళ్తాను అప్పుడే చెప్పారు ఆయన. దానిలో భాగంగా ఇప్పుడు 2వ తారీఖు తిరుపతి స్వామివారి దర్శనానికి వెళ్తున్నాడు అని ఇందాక వాళ్ళు ప్రకటించారు. పార్టీ నుంచి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ 2వ తారీఖు దర్శనం చేసుకోవడానికి జగన్ గారు మొన్న వెళ్దాం అనుకున్నారు. 28 అన్షెడ్యూల్ ఉంది. ఇప్పుడు 2వ తారీఖున వెళ్తున్నాడంటే ఈయన గతంలో భీమవరంలో మీటింగ్లో మాట్లాడుతూ నా చిన్నప్పటి ఫ్రెండ్ ఒక అతను, ఆయన పాస్టర్గా మారాడు. నా చిన్నప్పటి ఫ్రెండ్ పాస్టర్గా మారాడు ఆయన. అప్పటి నుంచి తర్వాత ఒకరోజు నాకు ఆయన బాప్టిజం ఇచ్చాడు. నేను బాప్టిజం తీసుకున్నాను అని చెప్పాడు భీమవరంలో ఒక సమావేశం. అయితే ఇప్పుడు ఈయన బాప్టిజం తీసుకున్నాడంటే అర్థం క్రిస్టియానిటీలోకి మారాడంటూ. అంటే హిందూ మతం, ఈయన బై బర్త్ హిందువుగా పుట్టాడు. బాప్టిజం తీసుకుంటే క్రిస్టియన్గా కన్వర్ట్ అయినట్టు, అంటే కన్వర్టెడ్ యాజ్ ఏ క్రిస్టియన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే, వాళ్ళు ఫ్యామిలీ కూడా అదే కన్వర్టెడే. వాళ్ళు కూడా ఇండియాలో అసలు దాదాపుగా కన్వర్టెడే ఉంటారండి ఎక్కువ. హిందూస్ బై బర్త్ ఉన్నా కానీ ఎక్కువ ఉన్న క్రిస్టియన్స్లో ఆల్మోస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్సే ఉంటారంటే వేరే మతాల నుంచి క్రిస్టియానిటీ తీసుకున్నారు. ఆ రకంగానే ఈయన కూడా క్రిస్టియన్గా మొత్తం తీసుకున్నాడు. ఇప్పుడు ఈయన వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరుతున్నా అన్నారు. మరి జగన్ గారిని అడిగినట్టే మన టీడీపీ వాళ్ళు, లోకేష్ గారు కానీ మిగతా టీటీడీ అధికారులు కానీ ఈ విషయం కనుక గుర్తించినట్లయితే, ఈయన ఏదో డిప్యూటీ సీఎం కాబట్టి ఇప్పుడు స్వామివారి దగ్గర పదవులు, హోదాలు ఏవి ఎవడివైనా ఒకటే, ఏ మనిషి అయినా ఒకటే ఆయన ముందు. నీ ఏ హోదా ఉంది అనేది ఆయన ముందు అనవసరం. ఆయన ముందు ఎవడైనా మనం ఆయన నమ్మి శిరస్సు ఉంచి ఆయన నమస్కారం చేయాల్సిందే. అక్కడికి వెళ్ళినప్పుడు హోదాలతో పని లేదు. ఈయన డిప్యూటీ సీఎం అని ఒకవేళ ఇది అడగరేమో కానీ ఖచ్చితంగా ఈయన డిక్లరేషన్ తీసుకోవాలి వాళ్ళు. టీటీడీ అధికారులు. రీసెంట్గా జగన్ గారు కూడా అడిగారు కదండి. రీసెంట్గా ఇప్పుడు జగన్ గారు క్యాన్సిల్ చేసుకుంది. అందుకే 28వ తారీఖు ఆయన వెళ్ళాల్సింది. కొంతమంది ఏమో ఆయన పార్టీ నాయకులకేమో వాళ్ళు నోటీసులు ఇచ్చారు. జగన్ గారు ఇట్లా తిరుపతి వస్తున్నాడు కాబట్టి మీరు కూడా మీ అనుచరులతో వెళ్తున్నారు అని మాకు సమాచారం ఉంది కాబట్టి దానికి అనుమతి లేదు అని మీకు నోటీసులు ఇస్తున్నామని నోటీసులు ఇచ్చారు అందరికి, ఇళ్ళకెళ్ళి వాళ్ళు నాయకులకి, పెద్ద నాయకులకి. దాంతో జగన్ గారు ఏం చేశారంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇట్లా నేను ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాలను లేకపోతే నాయకులకి నోటీసులు ఇచ్చి ఎవరిని రాకుండాను ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఆయన రద్దు చేసుకున్నాడు. ఎందుకు రద్దు చేసుకున్నాడంటే వీళ్ళు ఎప్పుడు లేని తిరుపతిలో కొత్తగా ఒక ఫ్లెక్సీలు అవి పెట్టారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి దర్శనానికి వెళ్తానని అన్నారు కాలినడకన, ఈ యొక్క ఫ్లెక్సీలు బోర్డులు మొత్తం వెలిసినాయి తిరుపతి. ఏమనంటే అన్య మతస్థులు తిరుపతి దర్శనానికి, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలంటే డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాలి అని. ఇది అసలు ఇది కామన్గా తిరుపతికి సంబంధించిన మీకు గెజిట్లో ఉంటుంది. మీకు ఇది ఎనీ టైం మీకు 365 రోజులు సంవత్సరం పొడుగుతా అవి అసలు మనం అక్కడ పెట్టచ్చు, అందులో తప్పేం లేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా అన్నప్పుడే కొత్తగా వెలిసినాయి. దీన్ని కంటిన్యూగా పెట్టుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేపు వెళ్తున్నారు కాబట్టి ఆయన కూడా వర్తిస్తుంది అది. ఎందుకంటే ఆయన బాప్టిజం తీసుకున్నాడు, కన్వర్ట్ అయిన క్రిస్టియన్ ఆయన ఒక రకంగా. ఎందుకంటే ఇప్పుడు రష్యాలో మీరు ఫోటోలు కూడా చూడొచ్చు, ఆయన వైఫ్తో పాటు రష్యా చర్చిల్లో మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థనలు కూడా చేస్తూ ఫోటోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా వీళ్ళు విమర్శిస్తుంది ఏంటంటే అదే. ఇప్పుడు ఈయన గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి బ్రహ్మోత్సవాలు కానీ వాటికి కానీ ఈయన ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అయ్యాడు. ఆయన తర్వాత ఈ తాంబూలాలు అవి తీసుకొని వెళ్తారు, పట్టు వస్త్రాలు స్వామివారికి అవి తీసుకొని ఆయన నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాడు. అదేదో చుట్టారు, తిరునామాలు పెట్టారు అక్కడ అర్చకులు. తర్వాత బ్రహ్మోత్సవాలకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి అక్కడ ఆచార్యులు వాళ్ళు కూడా వచ్చి ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించారు.
మరి ఒక క్రిస్టియన్ దగ్గరికి వాళ్ళు వచ్చి ఆహ్వానించడం ఏంటి? ఈయన్ని మీరు రమ్మని, ఈయన్ని పట్టు వస్త్రాలు ఈయన్ని నెత్తి మీద పెట్టుకొని తీసుకొని వెళ్ళటం ఏంటి? గతంలో జరిగినాయి. 5 సంవత్సరాలు జరిగినాయి కంటిన్యూస్‌గా. సీఎంగా ఉన్నప్పుడు. సీఎంగా ఉన్నప్పుడు. మరి అప్పుడు డిక్లరేషన్ మరి వాళ్ళు అడిగి తీసుకున్నారో లేదో వాళ్ళకే తెలియాలి. ఈయన ఇచ్చాడో లేదో. ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారు. ఈయన సీఎం అవ్వకముందు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేశాడు. 3647 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. పాదయాత్రకు వెళ్ళే ముందు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు ఆయన. పాదయాత్ర అయిపోగానే డైరెక్ట్‌గా మళ్ళీ తిరుపతికి వచ్చి ఆయన కాలినడకన తిరుమలకి వెళ్ళి మళ్ళీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అప్పుడు ఇంటికి వెళ్ళాడు. ఆయన డైరెక్ట్‌గా ఇంటికి కూడా వెళ్ళాలి పాదయాత్ర అయిపోగానే. అప్పుడు డిక్లరేషన్ లేదు. దానికి ముందు చాలాసార్లు ఆయన వెళ్ళాడు. అప్పుడు ఎవడు డిక్లరేషన్ అడగలేదు. ఇప్పుడు కొత్తగా ఈయన నడిచి నేను ఈ వివాదం తర్వాత లడ్డు వివాదం తర్వాత ఆయన నడిచి కొండకి నేను వచ్చి స్వామివారిని దర్శించుకుంటా అంటే కొత్త డిక్లరేషన్ అడిగారు వీళ్ళు. ఓకే. ఇప్పుడు ఎవరు మంత్రులు కూడా ప్రెస్ మీట్లో ఈ డిక్లరేషన్ అడుగుతున్నారు. దాంతో ఆయన ఎందుకు రద్దు చేసుకున్నాడంటే డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం కాక రద్దు చేసుకోలేదు ఆయన. ఎందుకు రద్దు చేసుకున్నాడంటే వేరే వేరే స్టేట్ల నుంచి బీజేపీ వాళ్ళని కూడా మోహరిచ్చి అక్కడ తిరుపతిలో తీసుకొచ్చి పెట్టారు. పోలీసు వాళ్ళని అక్కడ చాలా మందిని పోగేసి అక్కడ పెట్టారు. ఈ మిగతా ఈ టీడీపీ కార్యకర్తలు కానీ వీరు కానీ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో అడుగుపెట్టిన తర్వాత గొడవలు చేయడానికి వీళ్ళు పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఒక 10 మందో నలుగురో జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టో, జగన్మోహన్ రెడ్డిని ఇట్లా పనికిరావు దర్శనానికి వెళ్ళడానికి వీల్లేదని ఇట్లా గొడవ చేసి అక్కడేదో గొడవలేని అని చెప్పి మళ్ళీ దీన్ని ఇంకో ఇష్యూ చేయడానికి వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా పక్కా ప్లాన్ వేసుకున్నారు. ఇది తెలిసి ఆయన పర్యటన రద్దు చేసుకున్నాడు. ఎందుకంటే మనం ఒకళ్ళకి అవకాశం ఇవ్వటం అనవసరం. ఈయనకు ముందే వాళ్ళ పథకం ఈయనకి ఐడియాలో ఉంది. అందుకని ఈయన దాన్ని రద్దు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఎట్లా వర్తిస్తుందో పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఏమాత్రం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ కార్యకర్తలు మీరు పార్టీలు పదవులు పక్కన పెడితే మీరు మతం గురించే బాధపడుతుంది, మతానికే అపచారం జరిగి బాధపడుతున్న వాళ్ళు అయితే ఈయన బాప్తిజం తీసుకున్నా అని చెప్పినప్పుడు ఈయన డిక్లరేషన్ అడిగి తీరాలి ఖచ్చితంగా. వాడు హిందువుగా మాట్లాడు. ఇప్పుడు ఈ ఇష్యూ మీద హిందువుగా ఎవడు మాట్లాడాడో వాడల్లా ఆయన డిక్లరేషన్ అడగాల్సిందే. కారణం ఏంటంటే ఇది పార్టీగానో లేకపోతే ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని తిడటానికే అయితే అప్పుడు నాకు తెలిసి ఇది క్లియర్గా అర్థమైపోతుంది. అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడానికి తప్ప హిందూ మతం లేదు, ఏమి లేదు, దీనికోసం ఎవడు పోరాడలేదు, ఇదంతా రాజకీయమే అనేది క్లియర్గా ఇప్పుడు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే డిక్లరేషన్ అడగలేదో ఎవడు ఇది పక్క రాజకీయంగా జరిగిన వివాదం తప్ప మతం గురించి జరిగింది కాదు అని క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఓకే మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వర్స్.